ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి సోయగం, ఆధ్యాత్మికతను అందించే ప్రశాంత వాతావరణం, ఆరోగ్యాన్ని ప్రసాదించే సౌకర్యాలు, బృందావనాన్ని తలపించేలా అడుగడుగునా పచ్చదనం పరుచుకున్న వనాన్ని కాలనీవాసులంతా కలిసికట్టుగా నిర్మించుకున్నారు. అధునాతన సౌకర్యాలతో వ్యాయామశాల, గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నారు. స్థానికుల ప్రయత్నానికి ప్రభుత్వం ఓ చేయి వేసి సాయం అందించింది. ఆకర్షణీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న సాగర తీరం విశాఖలో ప్రజల జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పని ఒత్తిడి నుంచి ప్రశాంతత కోసం ప్రజలు పరితపిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. ప్రజల అభిరుచిని గుర్తించిన విశాఖ నగరపాలక సంస్థ పాండురంగాపురం లేఅవుట్లో ప్రజల భాగస్వామ్యంతో అందమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దింది. కాలనీలో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది వైద్యులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు ఉన్నారు. కాలనీ వాసుల కోసం ఎకరా స్థలంలో ఉద్యానవనం ఉన్నా అది కళావిహీనంగా ఉండేది. అందరి అవసరాల కోసం ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని పాండురంగాపురం నివాస సంక్షేమ సంఘం భావించింది. ప్రజల భాగస్వామ్యంతోనే ఉద్యానవనం అభివృద్ధి జరగాలని వారు నిర్ణయించారు. కాలనీ వాసుల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. సుమారు 65 లక్షల రూపాయలను సేకరించిన తర్వాత విశాఖ నగరాభివృద్ధి సంస్థ సాయాన్ని కోరారు. ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కాలనీ వాసుల అంకితభావాన్ని గుర్తించి వుడా 35 లక్షల రూపాయల మేర సాయం అందించింది. వుడా తరఫున ఒక 33 లక్షలు పెట్టించి దీనికి ఈ గ్రీనరీ, ముఖ్యంగా ఈ గ్రీనరీ, అలాగే ఈ ప్లే ఎక్విప్మెంట్, అలాగే ఈ గ్రానైట్ సిట్అవుట్స్, అలాగే మనకి బుద్ధా పాయింట్లో మన సిట్అవుట్, అలాగే నేచురల్ ఫౌంటైన్ అంటే గ్రానైట్ స్టోన్తోనే. ఎందుకంటే మనకు ఏరియా అంతా కూడా బాగా రస్ట్ ఏరియా కాబట్టి మనం నాజిల్స్ గీజిల్స్ పెట్టిన కూడా పాడైపోతుందని చెప్పేసి గ్రానైట్స్ నేచురల్ ఫౌంటైన్ టైప్ లాగా మనం చేయడం జరిగింది. ఉద్యానవనాన్ని ఆనందవనం, ఆధ్యాత్మికం, జల కొలను, క్రీడా ప్రాంగణంగా విభజించారు. పచ్చని చెట్లను పెంచడంతో పాటు ఉద్యానవనంలో నడకదారిని ఏర్పాటు చేశారు. 3 అంతస్తుల్లో సామాజిక భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణంలో పర్యావరణ హిత జాగ్రత్తలు అనేకం పాటించారు. ఈ భవంతిపై పడే వర్షపు నీటి చుక్కలను ఎక్కడా వృధా కానివ్వకుండా ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. ఇందులోనే యోగా కేంద్రం, వ్యాయామశాల, జ్ఞానమందిరం ఏర్పాటు చేశారు. ఉద్యానవనంలోని దీపాలు సౌరశక్తి ద్వారా వెలిగే ఏర్పాట్లు చేశారు. 6 అడుగుల ఎత్తులో ఆకట్టుకునే రీతిలో బుద్ధుని విగ్రహాన్ని నెలకొల్పారు. సాధ్యమైనంత వరకు వుడ్ కాంపోనెంట్ ఈ బిల్డింగ్ లోని యూటిలైజేషన్ చాలా తక్కువ జరిగింది. విండో ఓపెనింగ్స్ చాలా పెద్దవి పెట్టుకున్నాం. నేచురల్ లైట్, నేచురల్ విండ్ అవన్నీ కూడాను సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు మేము డే టైంలో అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడాను బిల్డింగ్లో వాడుకోవడం జరుగుతుందండి. మేము సుమారు 65 లక్షల రూపాయలు మేము పూల్ చేయగలం పబ్లిక్ నుంచి. వుడా వాళ్ళు ఒక 35 లక్షల వరకు ఈ ల్యాండ్స్కేప్, ట్రాక్, తర్వాత ఈ బుద్ధుడు అన్ని ఈ గ్రానైట్ బెంచెస్ ఇవన్నీ ఇచ్చారు. దీన్ని ఇంత చక్కగా తయారు చేసుకున్నాం అందరం సహకారంతో. ఈ సహకారం అనేది చాలా మరువలేనిది. సైంటిఫిక్గా వాకింగ్ ట్రాక్ అంటే ఈ విధంగా ఉండాలి. షూతో కాకుండా బేర్ ఫుట్తో నడిస్తే మనకి బ్లడ్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మూవ్ అవుతుంది, హెల్త్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ వాక్ అయినా ఈవినింగ్ వాక్ అయినా కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పార్క్. పార్క్ చాలా బాగుంది. కాలనీ వాళ్ళంతా కూడా కలిసి చేశారు. గ్రీనరీగా ఉంది. వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ బాగుందండి. పైన జిమ్ కూడా పెట్టారు, యోగా కూడా పెడతారట. అన్ని విధాలా బాగుంది. చక్కగా వాక్ చేస్తున్నారు, కూల్గా ఉంది. ఇంకా ఇప్పుడు టూ మచ్ హాట్ వలన ఇంకా తగ్గారు, కానీ లేకపోతే చాలా పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. అలాగే అందరూ కూడా ప్రతి కాలనీ ఇలాగా వాళ్ళు ఒకరికొకరు జత చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇది పాండురంగపురంలో కొత్తగా తయారు చేసిన ఈ పార్క్ మాకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందండి. వాకింగ్ చేయాలంటే ఇదివరకు బీచ్ రోడ్కి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కొంచెం ఎక్కువ జనం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఈ వాకింగ్ ట్రాక్ చాలా సౌకర్యంగా ఉంది మా పాండురంగపురం వాసులందరికీ కూడా. ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సేద తీరేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు ఉద్యానవనానికొస్తున్నారు. చిన్నారులు కూడా ఆడుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.